లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ప్రమాద ఘటన జరిగిన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. డిపార్ట్మెంట్ అంతా కూడా రంగంలో దిగిపోయింది. అదే 1:45 ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 36 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 3 చనిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచే ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఉండేందుకు క్లియర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకు అక్కడ కనిపించేటువంటి అంబులెన్స్ నిలబడి ఉన్న చోటే ప్రమాదం ఘటన జరిగిన నేపథ్యం. ఈ నేపథ్యంలోని ట్రాఫిక్ అంటే రోడ్డుకి అడ్డంగా ఉండడంతో బస్సు కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాసేపటి క్రితమే కంటైనర్ ఢీకొట్టి పడిపోయినటువంటి నేపథ్యంలో కంటైనర్ పక్కకు జరిపి రోడ్డు క్లియర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి 2 క్రేన్ల ద్వారా పూర్తిగా కాలిపోయి నుజ్జు అయిపోయి ఢీకొట్టి మిగిలిపోయినటువంటి శిథిలాలు ఏవైతే ఉన్నాయో బస్సుకు సంబంధించినటువంటి దీనిపైన పక్కకు తీస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే భారీ క్రేన్లు బస్సును తీసుకెళ్లి పక్కకు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ ఘటన చూస్తూ ఉంటే ప్రమాదం యొక్క తీవ్రత కనిపిస్తుంది. ఆ ఎదురుగా కనిపించేటువంటి బస్సుకు సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారం ఉందో అది పూర్తిగా కాలిపోయి నుజ్జు అయిపోయింది. మొదటగా మనం డ్రైవర్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ పరిశీలించినట్టయితే ఎప్పుడైతే డ్రైవర్కు ముందు భాగాన ఉన్నటువంటి టైరు పేలి రోడ్డు డివైడర్ ఢీకొట్టి అటు సైడ్ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వెహికల్ రైట్ సైడ్లోకి రావడం, రైట్ సైడ్ ఎదురుగా వస్తున్నటువంటి భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. స్పష్టంగా మనకు ఆ ప్రమాదం యొక్క తీవ్రతను, ప్రమాదం యొక్క ఘటనను అద్దం పడుతున్నటువంటి విజువల్ ఇది. ఈ బస్సు యొక్క ప్రమాదం యొక్క తీవ్రత మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ట్రాఫిక్ అంతా క్లియర్ చేసేందుకు రోడ్డు రవాణా మళ్ళీ పూర్తిగా క్లియర్ చేసేందుకు వాహనాలు ఫ్రీగా వెళ్లేందుకు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది అర్ధరాత్రి నుంచే ఎప్పుడైతే ఘటన జరిగినటువంటి మరుక్షణం నుంచే రంగంలో దిగారు అధికారులు. రంగంలో దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ వారందరినీ కూడా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించినటువంటి మృతులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులకు కూడా కాసేపు సమాచారం అందించారు. కాసేపటి క్రితమే బస్సు ట్రావెల్కి సంబంధించినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవరు తమ యొక్క వాళ్ళ బాధితులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అత్తమామలు సరే, ఒక్కగానొక అల్లుడు, దాంతోపాటు పిల్లలు కూడా చదువుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా ఇలా కాలి బూడిదైపోయినటువంటి ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి. అయితే 10 ఏళ్ల నుంచి తాను డ్రైవింగ్ చేస్తూ అంటే గతంలో కూడా బస్సులో లారీలకి డ్రైవర్గా వెళ్ళేవాడు. గత 3-4 ఏళ్ళ నుంచి ఈ ట్రావెల్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు ఇలా కావడం చాలా అత్యంత బాధాకరమైన విషయం. పండగకి అందరూ సరదాగా గడుపుకున్నాం, కానీ పండగ అయిపోయినటువంటి 2-3 రోజుల్లోనే తమ అల్లుడు లేకుండా పోవడం అనేటువంటిది, మరణించడం అనేటువంటి దుర్ఘటనలో ఇంత దారుణంగా చనిపోవడం అనేటువంటిది ఆ కుటుంబాన్ని కలిసివేసేటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తూ ఉంది. విడజల్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, సిరివెల్ల మెట్ట నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.